పాకిస్తాన్ మధ్య మరోసారి సరిహద్దు ఘర్షణలు తీవ్రమయ్యాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ డురాండ్ లైన్ సరిహద్దుల్లో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలువురు పాక్ సైనికులు చనిపోయారు. శనివారం రాత్రి పాక్ సరిహద్దుల వెంట తాలిబాన్ బలగాలు కాల్పులు జరిపాయి. అనంతరం ఆఫ్ఘన్ సరిహద్దులు లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆఫ్ఘన్ దాడుల్లో పలువురు పాక్ సైనికులు చనిపోగా చాలా మంది సైనికులు సరిహద్దుల నుంచి పారిపోయారు. ఇటీవల కాబూల్పై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది. కాబూల్లోని 2 ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అబ్దుల్ హక్ స్క్వేర్ సమీపంలో ఈ పేలుళ్లు జరిగాయి. డిస్ట్రిక్ట్ 8లో గన్ ఫైర్ కూడా చోటు చేసుకుంది. ఫైటర్ జెట్లతో దాడి జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ దాడి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ నూర్ వాలీ మహ్సూద్ను టార్గెట్ చేస్తూ జరిగినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. టీటీపీ చీఫ్ నూర్ వాలీ అల్ ఖైదా సేఫ్ హౌస్లో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఇక్కడ పాక్ జరిపిన దాడిలో 2 సీనియర్ నేతలు మృతి చెందారు. అయితే నూర్వాలీ మహ్సూద్ కూడా మరణించారని ప్రచారం జరిగినా తాలిబాన్ అధికారులు మాత్రం దాన్ని కొట్టిపారేశారు. మహ్సూద్ కాబూల్లో లేరని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆఫ్ఘన్ డిఫెన్స్ మినిస్ట్రీ పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ చేసిన దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం దానిపై విచారణ జరుగుతోందని, డ్యామేజ్ లేదా మరణాలు ఇంకా కన్ఫర్మ్ కాలేదని తెలిపింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు టేకోవర్ చేసిన తర్వాత పాక్ తొలిసారిగా దాడి చేసింది. టీటీపీకి 2018 నుంచి మహ్సూద్ నాయకత్వం వహిస్తున్నాడు. టీటీపీతో తమకు ముప్పు ఉందని భావించిన పాకిస్తాన్ దాడి చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించినట్టుగానే పాక్పై దాడులకు దిగింది. పాక్ దాడులకు ప్రతీకారంగా ప్రస్తుతం తాలిబాన్ దళాలు సరిహద్దుల వెంబడి దాడులు చేపట్టినట్టు ఆఫ్ఘన్ అధికారులు వెల్లడించారు. పాక్ బలగాలు నిబంధనలను ఉల్లంఘిస్తే తమ సాయుధ దళాలు దాడులను మరింత ఉధృతం చేస్తాయని హెచ్చరించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ డుర్రాండ్ లైన్ వెంబడి కాల్పులు జరిగాయి. తాలిబాన్ దళాలు శనివారం రాత్రి పాక్ సరిహద్దులపై దాడి చేశాయి. అనంతరం పాక్ బలగాలు ఆఫ్ఘన్ సరిహద్దుల లక్ష్యంగా దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో పాక్ సైనికులు చనిపోయారు. ఆఫ్ఘన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. పాక్ బలగాలు కాబూల్పై దాడి చేయడాన్ని టీటీపీ అనుబంధ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతీకార దాడులకు సిద్ధంగా ఉండాలని మద్దతుదారులకు పిలుపునిచ్చాయి. తాలిబాన్ దళాలు కాబూల్, పఖ్తీకా దాడులకు ప్రతీకారంగా సరిహద్దుల వెంబడి దాడులు చేపట్టాయి. పాక్ ఫ్రాంటీరియర్ కార్ప్స్, తాలిబాన్ బార్డర్ గార్డ్ల మధ్య భారీ స్థాయిలో కాల్పులు జరిగాయి. బజౌర్ డిస్ట్రిక్ట్లో 400 మంది మిలిటెంట్లు, 15 బార్డర్ పోస్టులు క్యాప్చర్ చేశారని పాక్ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టీటీపీకి తాలిబాన్లు మద్దతు ఇస్తున్నారని ఆరోపిస్తూ పాక్ దాడులు చేస్తోంది. ఇటీవల కాలంలో పాక్ దాడులు మరింత తీవ్రమవుతున్నాయి. తాజా ఘర్షణలు పాక్ ఆఫ్ఘన్ సంబంధాలను మరింత దిగజార్చాయి. కాబూల్ దాడి తర్వాత తాలిబాన్ పాక్ అంబాసిడర్ను వెళ్లిపోవాలని ఆదేశించింది. మరోవైపు ప్రపంచంలో ఎక్కడ సైనిక ఘర్షణలు చోటు చేసుకున్నా ట్రంప్ అక్కడ వాలిపోతున్నారు. ఇప్పటికే 7 యుద్ధాలు ఆపినట్లు ప్రకటించుకున్న ట్రంప్ ఇప్పుడు 8వ యుద్ధాన్ని ఆపబోతున్నట్టు తెలిపారు. తాను ఇప్పుడు ఆపిన 8వ యుద్ధం గాజాలో జరుగుతోందని, పాక్ ఆఫ్ఘన్ మధ్య కూడా యుద్ధం జరుగుతోందని తాను విన్నానని, తాను తిరిగి వచ్చే వరకు ఆగుతానని, యుద్ధాలు ఆపడంలో తాను నిపుణుణ్ణి అని ట్రంప్ పేర్కొన్నారు. టారిఫ్లను ఆయుధంగా వాడి తాను సంక్షోభాలను ఆవిష్కరించానని, దీనికి భారత్ పాక్ సైనిక ఘర్షణను మరోసారి ట్రంప్ ఉపయోగించుకున్నారు. ఇరు దేశాలపై 100 నుంచి 150, 200% టారిఫ్లు విధిస్తానని హెచ్చరించడంతో 24 గంటల్లో యుద్ధం ఆగిపోయిందన్నారు. టారిఫ్లు లేకపోతే తానెప్పటికీ సమస్యను పరిష్కరించలేకపోయేవాడినని వెల్లడించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం పరిష్కారానికి కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. మాస్కో రాజీకి రాకపోతే తాను కీవ్కు తోమహక్ క్షిపణులను అందజేస్తానని హెచ్చరించారు. అది పుతిన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందన్నారు.